సాయం చేయాల్సిన కాడ రాజకీయం చేస్తే ఎట్లా అనిపిస్తదుల్లా? కష్టాలున్నోళ్ళ కన్నీళ్లు దుడవాల్సిన కాడ కట్టెలు పట్టుకొని కొట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది? అగో అచ్చం అట్లనే అయింది ఖమ్మంలో. నిన్న మొన్న వరదలు రచ్చ చేస్తే ఇగో ఇవాళ కొందరు రాజకీయం పేరు మీద గీ తీరుగా రచ్చ చేసిండ్రు. మరి ఇంతకేమైందో మీరు కూడా చూసిరా పోరిగా. మంచికి పోతే చెడు ఎదురైనట్టే అయింది కారుపాటోళ్లకు ఖమ్మంలా. వరద బాధితులను పరామర్శించి వాళ్ళకేమన్నా సాయం చేద్దామని ఖమ్మం జిల్లాకు పోయిండ్రు కారుపార్టీ లీడర్లు హరీష్ రావు సారు, పువ్వాడ అజయ్ సారు, సబితా మేడం ఇంకా కొందరు కారుపార్టీ లీడర్లు. ఇక వాళ్ళు పోయే కారు మీద గీ తీరుగా రాళ్లతోని దాడి చేసిండ్రు కొందరు. ఇక ఈ దాడిలా కొందరు కారు పార్టీ లీడర్లకు దెబ్బలు దాకి దావుకంలో కూడా పడ్డారు. ఇటు కారు పార్టీ కార్యకర్తలకు అటు షెయ్యి పార్టీ కార్యకర్తలకు నడుమ బగ్గనే జంగు నడిచింది. కాంగ్రెస్ వాళ్ళు కావాలనే మా మీద దాడి చేపించిండ్రని హరీష్ రావు సారు గీ తిరగ గరమైండు. అసెంబ్లీలో మా సబితక్క లా అండ్ ఆర్డర్ లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన? చల్, మీరెన్ని దాడులైనా చేసుకోండి, జనాలకు మంచి చెయ్యకపోతే మేం బరాబర్ కాంగ్రెస్ పాలనను ప్రశ్నిస్తాం, బరాబర్ వరద బాధితులకు సాయం చేస్తాం అని అంతట తిరిగి వరద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు వంచిండ్రు కారుపాటోళ్లు. కానీ ఓ దిక్కు వరదలతోని జనాలు బాధల్లుంటే అలా తిప్పలు తీర్చాల్సింది పోయి గిట్లా రాళ్లతోని దాడి చేసుడు, పంచాయతీలు పెట్టుకునుడేంది? ఎవ్వలకు దోషిన సాయం ఆళ్లు చేయక గీడ రాజకీయం చేసుడేంది అని గరమైతున్నారు గీ దాడులను చూసినోళ్ళు. మరిగా ఈ దాడుల మీద షెయ్యి పాటోళ్లు ఏమంటారో చూడాలిగా.